TV9 నుంచి ఒక వార్త వింటే నా చెవుల్లో తేనె పోసినట్టు అనిపించిందండి. ఆహా! ఏమీ భాగ్యం అనిపించింది. అదొకటి. రెండోది మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది. వైసీపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికారం ఉండగానే, ఇంకా సమయం ఉండగానే వదిలేసి వచ్చి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అసలు వైసీపీలో జాయిన్ అవుతారండి? అయితే జాయిన్ అవుతున్నారట. ఎవరు? మా ముద్రగడ పద్మనాభం గారు, మా స్థానిక నాయకులు. ఆయన జాయిన్ అవుతున్నారట అని తెలిసింది. తెలిస్తే ఓకే, ఏమో ఎవరి దానికి ఉంటుందిలే అనుకున్నాను నేను. అయితే ఆయన్ని కూడా మోసం చేశారని తెలిసింది ఇంకా జాయిన్ అవ్వకుండానే. జాయిన్ అయ్యి మోసపోయిన వాళ్ళు అందరూనేమో టీడీపీలో జాయిన్ అయిపోతుంటే ముద్రగడ గారు అందులోకి ఎందుకు వెళ్తున్నారు? అసలు ముద్రగడ గారు ఎందుకు చేశారు పోరాటం? కాపు రిజర్వేషన్ల కోసం. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన జీవిత లక్ష్యంగా పోరాడిన వ్యక్తి. ఆ రిజర్వేషన్లు అసలు నేను అసలు సమస్య లేదు ఏమన్నా నేను కాపుల రిజర్వేషన్లో ఇంకేమన్నా అని జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేసాడు. ఇవ్వను అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళటం ఏంటి? ఆ రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన ద్వేషించడం ఏంటి? నాకు అర్థం కాదండి. అసలు ఎప్పుడుని కొంతమంది మేధావులు ఏం చేస్తారో ఏంటో, ఆ మేధావులు చేసే పనులు ఎవరికి అర్థం అన్నట్టు. దెన్ టీడీపీ గవర్నమెంట్ హీడెడ్ బై చంద్రబాబు నాయుడు పాస్డ్ ది యాక్ట్ గివింగ్ 5% రిజర్వేషన్ టు ది కాపుస్ ఫ్రమ్ ది టోటల్ కోటా ఆఫ్ 10% ప్రొవైడెడ్ టు ది ఈడబ్ల్యూఎస్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా వీకర్ సెక్షన్కి 10% కేటాయించింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాపుల రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారో సెంటిమెంట్ ఉంది కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్లో 5% నేను కాపులకి ఇస్తున్నానని కాపులకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి పోరాడిన వ్యక్తి ఎవరైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆయనతో కదా ఉండాలి అవకాశం ఉంటే. లేకపోతే ఓకే, ఎవరితోటి లేకపోయినా పర్లేదు. ఇచ్చిన ఆయన్ని వ్యతిరేకిస్తాడు ఆయన. నేను ఎవరు బండి ఆతల బండి కాపులకు మీకు రిజర్వేషన్ ఇస్తే మీరు అందులో ఉద్యోగాలు ఇది సంపాదించుకుని మీరు నిలబడిపోతుంటే మేము చూస్తూ ఊరుకుండాలా అని నేను ఎవరు మీకు రిజర్వేషన్ ఆతల బండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ముద్రగడ గారు జాయిన్ అవ్వడం ఏంటో నా మట్టి బుర్రకి ఎంత తట్టినా అర్థం అవ్వట్లేదండి నాకు. అయితే TV9 నోట నాకు ఆనందకరమైన మాట, అందులోనూ మా దేవి నాగవల్లితో చెప్పించారు ఈ న్యూస్. ఒకసారి మీరు కూడా వినండి. చంద్రబాబు సమక్షంలో ప్రస్తుతం టీడీపీలోకి భారీగా చేరికలుంటున్నాయి. కండువా కప్పుకున్న దాడి వీరభద్రరావు అనుచరులకు సంబంధించిన వార్త మీకు చూపిస్తున్నాం. టీడీపీలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా చేరినట్టుగా సమాచారం. ఈ రోజే టీడీపీలో రాయచోటి నేత ద్వారకానాథ్ రెడ్డి కూడా చేరారు. సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ మార్చేస్తున్నారు కదండి. వైసీపీలో నాయకులందరూ మా పార్టీ క్యూ కట్టేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల నాయకుడు అండి. ఇప్పుడు నిప్పు మీద నివురు కప్పొచ్చు, అంటే నిప్పు మీద పైన బూడిద ఉంటుంది, ఆ బూడిద కప్పొచ్చు, కానీ సరైన గాలి ఒకటి వేసింది అనుకోండి నిప్పు బయటపడిపోద్ది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిప్పే. చాలామంది ఎటకారం ఆడతారు, కానీ ఎటకారం కాదు, ఆడుతుడు కాదు, ఆయన నిప్పే. నిజంగా ఆయన మీద ఉన్న ఏదైతే ఆ బూడిద ఉందో తొలగిపోయింది. తెలుసుకున్నారు అందరూని, అయ్య బాబు జగన్మోహన్ రెడ్డి ముంచేస్తాడు రా బాబు అని అందరూ పరిగెట్టుకు వస్తున్నారు ఆయన దగ్గరికి. వస్తుంటే ఆ వార్త TV9 వాళ్ళు ఎంత ఆనందంగా చెప్తారంటే కారణం ఏంటి? కొంపదీసి TV9 కూడా పార్టీ మార్చేసింది కదా. ఇక అధికారం ఎవరు వస్తే వాళ్ళ తరపున ఉంటుంది. TV9 ఎప్పటి నుంచో ఉన్నదే. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంగానే, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, కానీ TV9 వారు అలాగే తెలుగు ఉంటారు. వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళతో ఉంటారు, వీళ్ళ అధికారులకు వస్తే వీళ్ళతో వస్తారు. ఇప్పుడు TV9 కూడా ప్లేట్ మార్చిందంటే కారణం ఏంటి చెప్పండి? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేస్తున్నారని వాళ్ళకి ఆల్రెడీ సంకేతాలు వెళ్ళిపోయినాయి కదా. లేకపోతే TV9 చెప్పడం ఏంటండి ఈ వార్త? సాక్షి అయినా కొంచెం ఆలోచించదు, కానీ ఆలోచించకుండా వైసీపీని సపోర్ట్ చేసే TV9 ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాడుతుందంటే క్యాచ్ చేయండి పాయింట్. సాయిరెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి స్వయానా బామ్మర్ది, తనలాగే వైసీపీ దాడి వీరభద్రరావు గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు ఎవరో ఉన్నారు. ఒక ఆయనేమో ద్వారకానాథ్ రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారికి స్వయాన బామ్మర్దట, సొంత బామ్మర్ది విజయసాయి రెడ్డి గారికి. ఇంకొక ఆయన అయితే ఎమ్మెల్సీ, ఇది వైసీపీలో ఎమ్మెల్సీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో వేసుకున్నారు. మరొక ఆయన దాడి వీరభద్రరావు గారు, మాజీ మంత్రి చేసినట్టున్నారు, ఆయన సీనియర్ నాయకులు. ఇలాంటి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఆయన శాడిజాన్ని భరించలేక, ఆయన దారుణమైన పరిపాలన అవినీతిని భరించలేక వచ్చేస్తుంటే మరి ఇంకా కొంతమంది వైసీపీలోకి వెళ్తున్నాం అంటున్నారట. మరి ఏటో నుంచి చాలా మంది బయటకు వస్తారని రామచంద్ర చెప్తున్నారు. అయితే మరి వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు కూడా చెప్తారు కదండి నాయకులు. ఊరికి జాయిన్ అవ్వరు కదా.
రండి వాళ్ళు ఏం చెప్పారో కారణాలు కూడా చూద్దారండి. ఇక విజయసాయి రెడ్డి గారి బామర్ది గారు అటు ఈయనది ఈ వీడియో కన్నా కూడా ఈ వీడియో చాలా బాగుందండి, చాలా మంచిగా చెప్పాడు. ఇక్కడ చెప్పండి సార్. కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్ లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ వేరే డెవలప్మెంట్స్ వైజాగ్ లో ఏం జరిగినాయి చెప్పండి. ఫస్ట్ ప్రశ్న సూటిగా బాణాలాగా వేసాడండి. అక్కడ వైజాగ్లో ఋషికొండ మీద గుండు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు తప్ప అంతకు మించి ఆయన ఇంకొక చోట ఈ డెవలప్మెంట్ కోసం ఒక కిటికీ ఎక్కడ పెట్టాడు చూపించండి అంటున్నాడు. ఆయన మాజీ ఎమ్మెల్యేట, దాదాపు 10 సంవత్సరాల నుంచి అంత ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నాడట. గతంలో టీడీపీలో ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, పెద్ద నాయకులు వీళ్ళేమి సాధారణ కార్యకర్తలు కాదు, వీళ్ళ వెనకాతల కొన్ని వేల మంది కార్యకర్తలు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు చెప్తుంటే బాబు ఋషికొండలో అతను సొంత ఇల్లు కట్టుకోడు వేడాయా ఏటా ఈ దారును అది తప్ప ఇంకేం చేయాడా జగన్ రెడ్డి అని ఇగో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి చూడండి. వేరేది ఏదన్నా ఒక కనీసం ఒక రోడ్డు కూడా వేయలే. అదిగో ఆ ఇల్లు తప్పితే వైజాగ్ లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు జరగనే లేదు. సార్ విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? అది జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు. ఆయన నన్ను ఆపలేడు. గతంలో విజయసాయి రెడ్డి గారు ఏమైనా ఆపారా అని అడిగితే జర్నలిస్టు అది జరిగింది ఇంతకుముందు అయితే ఆయన ఆపడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆయనే ఆపడు, ఆయనే వెళ్ళిపోమంటాడు. అరే ఓకే మంచి పని చేస్తున్నావు బామర్ది నువ్వు వెళ్ళిపో అని ఆయనే చెప్పే పరిస్థితిలోనే ఉంది మా వైసీపీ పార్టీ అని చెప్తున్నాడు ఆయన. ఇక ఆయన ఆపడట. విజయసాయి రెడ్డి గారే బయటికి పోతానన్న వాళ్ళని ఆపట్లేదు. ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. అంటే 5 ఉన్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు. వాళ్ళలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు, మీ బావగారు చెప్పినా కదా నేను, అది కూడా కదా. అందరూ ఇదే జరుగుతాండేది ఆడ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి ఇటు? మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండేది 4 మా బ్రదర్ వచ్చిండాడు, ఇంకో సిస్టర్ సన్ 2 వచ్చి డాటర్ వచ్చింది, సన్ వచ్చినాడు. ఇంకో ఓన్లీ విజయసాయి రెడ్డి మిస్సెస్ రాలే అంతే. ఇంకా ఇద్దరే మిగిలారు సార్. ఆ ఫ్యామిలీ మొత్తంలో విజయసాయి రెడ్డి గారు వాళ్ళ భార్య గారు మాత్రం రాలేదట. మిగతా ఫ్యామిలీ అందరూ టీడీపీలోకి వచ్చారు. రేపో మాపో విజయసాయి రెడ్డి గారు కూడా వచ్చేస్తారు ఏమో, ఏం తెలుసండి అక్కడ ఏం జరుగుతుందో. బయట మనమే ఎంత సఫర్ అయిపోతున్నాం అంటే, సామాన్య ప్రజలు ఎంత బాధపడుతున్నారు జగన్ వాళ్ళు అంటే, ఆ దగ్గరున్న నాయకులకి ఆ సెగ తగలకుండా ఉంటుందా? దాడి వీరభద్ర 50 175కి ఎన్నండి 25 వదిలేసాం. టీడీపీలోకి వచ్చిన వెంటనే వైసీపీకి ఆయన 25 సీట్లు ఇస్తున్నాడు. 150 సీట్లు మనకు కావాల్సిందే టీడీపీకి, కేవలం 25 సీట్లు అంతే. 25 సీట్లు పరిమితం చేయాలి, 25 సీట్లు కూడా అవసరం లేదన్నాడు. ఇది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు అండి వీళ్ళు. మైదా వీళ్ళు చూస్తారు మాకన్నా డేంజరస్ కొన్నారు అన్నట్టు. తెలుగుదేశం కార్యకర్తల కన్నా జనసేన కార్యకర్తల కన్నా వైసీపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. అవతల పార్టీకి ఒక 25 వదిలేద్దాం. మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం 175కి 150 సీట్లు మనం సాధించి తీరుతాం. అది లెక్క. రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, మనల్ని బిచ్చగాలి కింద చూస్తున్నాడైనా, సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నానా రే బాబు, రోజు 30 రూపాయలు ముష్టి అనేది మనల్ని బిచ్చగాలని చేసి ముష్టి వేస్తున్నాడు. అదేరా మీ బతుకు అంటున్నాడు. నేను మేల్కొండరా నాయన ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నానా. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకులు కూడా అదే అన్నాడు. చూడండి, ఒకవేళ నేనేమైనా అబద్ధం చెప్పానేమో. ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ బిచ్చగాళ్ళే చూస్తున్నాడు రా బాబు అతను. ఏడ్రా ఈ బతికేడ్రా, ఈ రాష్ట్రం బాగుపడొద్దని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చూడండి ఎంత డేంజరస్గా ఉన్నారో, ఎంత ఘోరమైన అణిచివేత, ఎంత దారుణాల పార్టీలో చూడకపోతే ఇలా బయటకు వచ్చి 20 సీట్లు కూడా నెగ్గనకూడదు ఆ పార్టీని ముందు భూస్థాపితం చేద్దాం రండి, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి అంటున్నారంటే ఇప్పటికే కళ్ళు తెరొద్దా ఇంకా మనం ఏపీ ప్రజలు భలే ఉన్నారండి బాబు.